జాన్ స్నోగా నటించిన కిట్ హ్యారింగ్టన్ కి చిన్నప్పటి నుంచి స్పాట్ లైట్ లో ఉండడం ఇష్టమట. టీనేజ్ లోకి వచ్చేసరికి అతనిలో ఒకలాంటి డిప్రెషన్ ఉండేది. అప్పుడే ఆల్కహాల్ కూడా ఎడిక్ట్ అయ్యాడు. అతని పేరెంట్స్ అప్పట్లో అతన్ని ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ అని పిలిచేవారు. ఈలోగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆఫర్ రావడం, లవ్ ఆఫ్ లైఫ్ అయిన రోజ్ కలవడం అంతా బాగానే ఉన్నా అతనిలో ఆల్కహాల్ ఎడిక్షన్, డిప్రెషన్ కూడా పెరుగుతూనే వచ్చాయి. పైగా అతనికి ఓసిడి కూడా ఉంది. ఈ విషయాలన్నీ భార్య దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర దాస్తూ వచ్చాడు కిట్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ షో పూర్తయ్యాక అతను ఒక ప్లేలో నటించాడు. అందులో అతనిది తాగుబోతు వేషం. దానికోసం అన్నట్టుగా ఎప్పుడు తాగే ఉండేవాడట. చివరికి అతనంటే అతనికే అసహ్యం వేయడం మొదలుపెట్టింది. ఇక లాభం లేదని అమెరికాలోని ఒక రీహాబ్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ జాయిన్ అయిన రోజే అతనికి ఏడిడి అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ఉందని చెప్పారట. అలా కాదు గాని ముందు తాగడం ఎలా మానాలో చెప్పండి అన్నాడట కిట్. అలా ఏడాది పాటు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని సాబర్ గా ఇంటికి వచ్చాడు. జీవితంలో అప్పటి వరకు ఎన్ని సాధించినా ఆల్కహాల్ ఎడిక్షన్ లోంచి బయటికి రావడమే తను చేసిన గొప్ప పనిగా ఫీల్ అవుతాడు అతను. ఇప్పుడు 2 పిల్లలకి తండ్రిగా సాబర్ గా ఉండటం చాలా హ్యాపీగా ఉందంటాడు.